ఎబ్బేసు ఇజ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. మొదటి దినవృత్తాంతములు 4:10. ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 25 వెనస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, దేవుడు ఎబ్బేజ్ చేసిన ప్రార్థన ఆలకించారు. ఎబ్బేజ్కి తల్లి వేదనపుత్రుడని పేరు పెట్టింది. కానీ ఇతడు దేవుని యందు అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. తన దేవుని గురించి బాగా తెలుసుకున్నాడు. తన దేవుడు ప్రేమ గలవాడు, దయగలవాడు, గొప్పవాడు, ఆశీర్వదించే దేవుడు. ఏ సమస్య అయినా, ఏ కర్స్ అయినా దాని నుంచి విడిపిస్తాడు, బ్రేక్ త్రూ ఇస్తాడు. నా మీదన్న ఈ శాపం అనే కాడి దేవుడు కొట్టేస్తాడు అని విశ్వాసంతో ఎబ్బేజ్ ప్రార్థన చేశాడు. అయ్యా, నా సరిహద్దును విశాలపరచు, ఎడతెగను నా తోడయ్యుండు, నన్ను ఆశీర్వదించు అని ఎప్పుడైతే ఎబ్బేజ్ ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన దేవుడు విన్నాడు, సరిహద్దును విశాలపరిచాడు. అందరికంటే దేవుడు హెచ్చుగా ఎబ్బేజుని ఆశీర్వదించాడు. ఎబ్బేజు మనం విని సరిహద్దులు విశాలపరిచి ఎడతెగ తోడైన దేవుడు నీకు తోడయ్యుండునుగాక. నీ ప్రార్థన ఈ ఉదయకాలం దేవుడు ఆలకించునుగాక. నీ సమస్య సాల్వ్ చేయనుగాక. నీ మనవి విని దేవుడు నీకు సరిహద్దులు విశాలపరచునుగాక. అద్భుత రీతిలో ప్రమోషన్, అద్భుత రీతుల్లో ఇంక్రిమెంట్, అద్భుత రీతిలో ఆశీర్వాద జాబ్, అద్భుత రీతిలో మంచి స్కూల్లో, కాలేజీలో బిడ్డలకు సీట్స్, ఇట్లాంటి విషయాలు కృపనిచ్చి ఇటు ఆత్మీయంగా బలపరిచి నీ మనవి విని దేవుడు నీ సరిహద్దులు, నీ ఇంటి స్థలాన్ని విశాలపరచు. సొంత ఇల్లు లేదా, సొంత ఇల్లు ఉందా, దాన్ని ఇంకా విశాలపరిచినగాక. స్థలాలు, పొలాన్ని ఇంకా వాటిని విశాలపరిచి ఇంకా దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల చేయునుగాక. ఎబ్బేజుకు తోడిన దేవుడు నీకు నాకు పరిచర్యకి తోడయుండుగాక. ఈ ఉదయకాలమందు ఆయన దీవెనల వర్షం మనపై కుమ్మరించబడినగాక. ఫ్రెండ్స్, ఆత్మీయంగా ఉండు, తొట్టిల్లక, ప్రభువై ఆధారపడు. ఎవరైతే నేను తక్కువగా హీనంగా మాట్లాడినా పట్టించుకోక, యేసు రక్తంలో కడగబడిన వాడి మీద ఏ కర్సు, ఏ శాపము లేదు. నీ తరాల శాపాన్ని దేవుడు ఏదేను తోటలో ఆదామవ్వలు పడిపోయినప్పుడు ఆ శాపం వచ్చింది. కానీ కలువరి సిలువలో, ఎప్పుడైతే సిలువలో మరణించి దేవుడు పునరుద్ధానం తిరిగి లేచాడో ఆ శాపమంతా కొట్టేసి తిరిగి మళ్ళీ ఆదాము పోగొట్టుకున్న ఆశీర్వాదాలు తిరిగి తీసుకొచ్చి రక్షణ పొందే మనకి ఇచ్చారు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించు. ఎబ్బేజుని దీవించిన దేవుడు నీకు తోడుగా ఉండి నీ సరిహద్దులు విశాలపరచునుగాక, నీ సమాధానం దయచేనుగాక, నీ స్వస్థత కలుగునుగాక, నీ చీకటి వెలుగ్గా మారునుగాక. ఏవైతే ఫ్యామిలీలో సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగిపోయి సమాధానం ఏర్పడి కృప దేవుడు నీకు ఇచ్చునుగాక. ఏదైతే అనారోగ్యం ఉందో దాన్ని స్వస్థపరిచి ఆరోగ్యం దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకరాలు చేసేవాడు స్తుతులు నీ సన్నిధి తోడై ఉంచండి. నీ దీవెన దయచేయండి. ఈ రోజంతలో గొప్ప విజయాన్ని ఇవ్వండి. ఈ రోజంతలో గొప్ప దీవెన దయచేయండి. నాయన, ఎబ్బేజు మన ఆలకించి ఎలా సరిహద్దులు విశాలపరిచావు, ఎడదెగ తోడై ఉన్నావో, దీవించావు, సహోదరుల కంటే హెచ్చించావు, అలాగున నన్ను మమ్మల్ని కూడా అలా హెచ్చించండి. పరిచర్యను దీవించండి. జాబ్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి, గవర్నమెంట్ సెక్టార్లో జాబ్స్ ఇవ్వండి. వాళ్ళ ఇంటర్వ్యూకి వెళ్ళిన బిడ్డలు నన్ను ఆఫర్ లెటర్ ఎదురు చూస్తున్నారు, జాయినింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా కృప తిరువండి. కొంతమంది అయితే జాబ్స్ లేక అప్పులు తెచ్చి మెయింటైన్ చేస్తున్నారు. కృప చూపించి వారికి అద్భుత రీతిలో ఎన్ని నెలలు అయితే జాబు లేదో అన్ని నెలలు శాలరీ వచ్చినట్టుగా అలాగూ డోర్స్ ఓపెన్ చేసి హైక్ శాలరీ కూడా జాబ్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి, బిజినెస్ పీపుల్ని దీవించండి. కాలేజీలో, స్కూల్స్లో ఫ్రీ సీట్స్ ఇవ్వండి. నాయన ఫీజు కట్టుకోవడానికి మనీ విషయాలు కృప చూపించండి. మా బిడ్డలకు మెడికల్ సీట్స్ ఇవ్వండి. అద్భుత రీతిలో ఆశ్చర్యకరంగా దీవించండి. ప్రతి పనిలో తోడండి. ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వండి. సమాధానం ఇడిపోయిన కుటుంబాలు కట్టండి. చీకటి తొలగించండి. నాయన అన్ని విషయాలు దీవెనిచ్చి ఫైనాన్షియల్గా బ్లెస్ అయ్యండి. మెరాకిల్స్ చేయండి. పెళ్లి కానులు పెళ్ళి అవ్వాలి, గర్భాలను బట్టి గర్భాలు పొందాలా, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాలు పొందాలా. ప్రొటెక్ట్ చేయండి. ఎవరికి ఎలాంటి అబార్షన్స్ అవ్వకూడదు. సంపూర్ణ దీవెన, ఇన్బ్యాలెన్స్ హార్మోన్స్ బ్యాలెన్స్ స్టేజ్లో ఉండాలి. వృద్ధులను, చిన్నలను, పెద్దలను అందరినీ కృపలో కాచి కాపాడి గొప్ప కార్యాలు చేసి దీవించి ఆశీర్వదించిన ప్రార్థనాత్మతో నింపండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఈరోజంతా ప్రొటెక్ట్ చేయండి. అలాగే నాయన, ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే మా ప్రియులను జ్ఞాపకం చేసుకుని కృపాక్షేమములు, దీర్ఘాయుషను, సమాధానంతో, ఆనందంతో నింపి మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అలాగే ప్రామిస్ ల్యాండ్ ఉన్న ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయండి. సర్కస్ గ్రౌండ్ గ్రిప్కి ఇవ్వడానికి కృప చూపించండి. సిద్ధాపూర్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ జరగాలి. అన్ని విషయాలు కృప చూపించండి. అన్ని విషయాలు ఆశీర్వదించండి. యేసు నామములో. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.